చాలా చాలా ఒక సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ స్టోరీ. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి అయితే ఈ సినిమా చూడండి. మై బేబీ చాలా బాగుంది. ఇలాంటి సినిమాల వల్ల కూడా కొన్ని క్రైమ్లు మారుతాయి. అలాగే పోలీసులు కూడా పోలీస్ దగ్గరికి కూడా వెళ్తే అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళే మాకు ఏం తప్పు జరగలేదని అంటారు. అసలు ఏంటనేది స్టోరీ లాస్ట్ వరకు తెలియదు. చాలా బాగుంది. ఇలాంటి సినిమా చూసాను శుక్రవారం అనేది చాలా నాకు మనసు తగ్గింది భయ్య. మై బేబీ సూపర్ గుడ్ ఫిల్మ్ భయ్య, సూపర్. చాలా ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తేనే కొంచెం అవేర్నెస్ అనేది ఏర్పడుతుంది జనాల్లో. సో చాలా బాగా అనిపించింది. అండ్ హీరో అథర్వ గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కావచ్చు, క్లైమాక్స్ ట్విస్ట్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు ఇలాంటి మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా హ్యాండిల్ చేశారు కదా, స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అండ్ బీజిఎం కూడా చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడండి మై బేబీ. థ్యాంక్ యూ. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ అనమాట. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కోసం మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా మై బేబీ అనే మూవీ నిజంగా చిన్నపిల్లలకి చాలా అంటే ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ అనమాట. మంచి ఫ్యామిలీ చిల్డ్రన్స్తో తీసుకొని థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. అలాగే మేము చెప్పుకుంటే హీరో హీరోయిన్ గురించి చెప్పుకోవాలనుకున్న వాళ్ళ కాంబినేషన్ కానీ వాళ్ళ ఆ సీన్స్ కానీ ప్రతి సీన్ కూడా చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. నాకు ఇంటర్వెల్ బిఫోర్ కంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కూడా వేరే లెవెల్లో అనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా చిన్నపిల్లలకి జరిగే ఈ సిచ్యువేషన్ అంటే కిడ్నాప్ గురించి కానీ హెల్త్ పరంగా కానీ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిందనమాట మై బేబీ అనే మూవీ. అస్సలు మిస్ అవ్వద్దు. ఈరోజు నాకు ఎవరి క్యారెక్టర్ కానీ కాదు కానీ మై బేబీ అని ఆ టైటిల్ తగ్గట్టుగా అందులో ఉన్న సీన్స్ కానీ ప్రతి ఒక్క సిచ్యువేషన్ కానీ ఆ పాపల గురించి కానీ ఒక అద్భుతంగా చూపించడం, ఆ కాన్సెప్ట్ అనేది చాలా తక్కువ. అంటే ఇలాంటి స్టోరీ టైప్లో చాలా తక్కువ వస్తాయి. అందులో ఈజ్ ద బెస్ట్ అనమాట. అంటే చిన్నపిల్లల గురించి చాలా తక్కువ మూవీస్ వస్తాయి కదా, ఈజ్ ద బెస్ట్ మూవీ. నాకైతే బాగా నచ్చింది బ్రదర్, వండర్ఫుల్. మై బేబీ డిఎన్ఆర్ 2020 టైటిల్లోనే ఒక మంచి సస్పెన్స్ అనేది. స్క్రీన్ ప్రజెంటేషన్ చూస్తుంటే హీరో హీరోయిన్ వాళ్ళకు హెల్త్ ప్రకారంగా ప్రాబ్లం ఉన్నా బట్ స్త్రీకి కూడా ఏంటంటే ఒక అమ్మతనం సొంతమైన తర్వాతనే మాతృత్వం మీదనే గుర్తింపు వస్తుంది. చాలామంది తిన్నామా కట్టుకున్నామా మనం ఏం చేసామా అని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు. ఒక మ్యారీడ్ అయిన కపుల్స్కి ఎప్పుడు శుభవార్త చెప్తావు, ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు అని సూటిపోటు మాటలన్నీ వింటానే ఉంటాము. అలాంటి కామన్ పాయింట్తో సొసైటీలో జరుగుతున్న క్రైమ్ని ఒక బేబీ వల్ల ఒక పెయిన్ పేరెంట్స్ మిస్ అయితే అది ఎలా చేశారనేది స్క్రీన్ ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా. ఇలాంటి మోటివేషన్ మూవీస్ పబ్లిక్కి చాలా కావాలి. అన్నీ చూసే మూవీస్ వేరు. ఇలాంటి సెంటిమెంట్ పాయింట్తో దేవుడు, శాస్త్రం, సైన్స్ ఈ మూడిటి కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక మానవత్వం కలిగిన పర్సన్స్కి ఇది ఒక మంచి మెసేజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి, చాలా వేరుగా వస్తాయి. మై బేబీ 2025 డిఎన్ఆర్ మూవీ వాచబుల్ మూవీ. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకుపోవటం వాళ్ళ పాయింట్ ఆఫ్లో ఒక హెల్ప్ అవుతుంది. పిల్లలు పుట్టక వాళ్ళు నరక వేదన అనేది దేవుడి శాపము వరము, అది వేరే విషయం. సైన్స్ అనేది ఇప్పుడు హెల్త్ ప్రకారంగా చాలా అప్డేట్ అయ్యింది. బట్ ఈ రోజుల్లో ఒక స్కాన్ ఉంటే చాలు ఎవరు ఏం చేస్తున్నారని వాచ్ చేయొచ్చు. అంటే సైన్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి నేను ఎక్కడ ఉన్నానో తెలుస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. 100% కరెక్ట్. ఇప్పుడు తప్పు చేసేవాళ్ళు నేను తప్పు చేశాను ఫీలింగ్ ఉండడు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ బాధ తగ్గించాను కాబట్టి నేను తప్పు చేస్తున్నాను అంటే ఏంటంటే సొసైటీయే ఒక రూట్ క్లియర్ అవుతున్నట్టు అనిపించింది. బట్ స్క్రీన్ మీద చూస్తుంటే కనుక అన్ని పాయింట్లు చూస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి, పిల్లలు విన్నా కూడా పెంచలేని వాళ్ళకి సొసైటీ ఏ రకంగా ఇబ్బంది పెడుతుందో అది చూపిస్తుంది. పిల్లల్ని కని కూడా రోడ్డు మీద వదిలేసి మానవత్వం లేకుండా ఉన్న వాళ్ళని ఇది చూపిస్తుంది. అంటే అన్ని ఎలిమెంట్స్ కరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి సినిమా చూస్తేనే మోర్ దెన్ పాయింట్స్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. బేబీ సినిమా మనం జర్నీ అండ్ ప్రేమిస్తే సినిమా చూసినాంగా, అప్పుడు ఎంత ఇట్లా సినిమా థియేటర్లో సీట్లు పట్టుకొని బిగ పట్టుకొని కూర్చుంటామో ఆ ఫీలింగ్ మళ్ళీ కనపడండి. ప్రేమిస్తే సినిమా కూడా నేను వెళ్ళాను, బయటకు వచ్చిన తర్వాత నేను కూడా పిక్చర్ అవుతాననే ఫీలింగ్ అయితే ఎలా అయితే కలిగాదో సురేష్ కొండెడ్డి గారు నిజంగా అద్భుతమైన సినిమాలు హ్యాండిల్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా మరొకసారి ఆయన సక్సెస్ అందుకున్నది.
అంత ఎమోషను అంత అసలు బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి బాగా కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్లో మంచిగా నార్మల్గా వెళ్ళిపోయినాక సెకండ్ హాఫ్లో మాత్రం బాగా కనెక్ట్ అయిపోతాము. ఇంకా అసలు ఆ పాప గురించి అయితే ఆ తల్లి పడే వేదన కొన్ని సందర్భాల్లో ఆమెనే అయ్యో మన పాప కాదు, లేదు మన పాపనే, వెళ్ళి మాట్లాడదాం, వెళ్ళి తెచ్చుకుందాం, వద్దులే వాళ్ళే చూసుకుంటారు. అసలు ఇలా 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 వెళుతూ 3-4 వేరియేషన్లు ఒకేసారి చూపిస్తుంది. వితిన్ 1-2 మినిట్స్లోనే అంత వేరియేషన్స్ ఒకేసారి పలకడం అనేది రియల్లీ గ్రేట్. మళ్ళీ ఆడేమైనా సీన్ కట్ అయిపోయినట్టు కనపడదా అంటే ఏం కలదండి, ఒకటే షాట్లో సింగిల్ షాట్లో కొట్టిపడేసింది, అద్భుతంగా చేసింది. హీరో పెర్ఫార్మెన్స్, హీరోయిన్, సినిమా మొత్తం హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అండి. ఎలివేషన్స్ కాదు, గల్లు లేపి ఏం కాదు, సింపుల్గా ఉంది, చాలా అద్భుతంగా అనిపించేస్తుంది. బాగా కనెక్ట్ అవుతాము. ఆ పాప గురించి ఆమె పడే వేదనని హీరో తనలో తీసేసుకొని ఆ బాబు కోసం ఎతకటము అబ్బాబ్బాబ్బా చాలా ఖచ్చితంగా మనం న్యూస్లో చేసేటి, పేపర్లలో చదివేటియే ఈ సినిమాలో చూపించారు. వాటికి సంబంధించిన హాస్పిటల్లో మిస్ అయ్యే పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు, ఆ ఫెర్టిలిటీ సెంటర్లో అక్కడ ఏం జరుగుతుంది, ముందే పుట్టబోయేది ఎవరు, వాళ్ళు ఎవరికైనా అవసరం అవుతుందా. కొంతమంది జాతకాలు కూడా చెప్పేస్తూ ఉంటారు కదా, ఈ జాతకంతో పుట్టినవాడు పుట్టబోతున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ హాస్పిటల్కు వెళ్తూ గుళ్ళకాడికి అమ్మ పంతుల దగ్గర కూడా వెళ్తారు కదా, వీళ్ళు జాతకాలు చూపించుకుంటారు కదా. సో ఈ జాతకాలు చెప్పే వాళ్ళు కూడా పలానా టైంలో పలానా టైంకి ఈడ ఒకటి పుడుతున్నాడు, ఇటువంటి వాడు మీకు పనికి వస్తాడని ఎక్కడైతే సమాజంలో జరుగుతున్నాయో అవే చూపించారు. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా తల్లిదండ్రులు చూడండి. మీ పిల్లలు తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడే ఉండండి. ఏదైనా ఒకటి గుర్తులు పెట్టేసుకోండి. 100% గుర్తులు పెట్టుకోవాల్సిందే. మీ పిల్లలు మీరు కాపాడుకోవాల్సిందే. హాస్పిటల్లో జరిగేటి, ఫెర్టిలిటీ సెంటర్లో జరిగే మోసాలన్నీ ఇక్కడ కనపడేలా చూపించారు. అద్భుతమైన మూవీ, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మై బేబీ డబ్బింగ్ చేశారు, అద్భుతమైన సినిమా. సురేష్ కొండెడ్డి గారు నిజంగా ప్రొడ్యూసర్గా మీకు మరొక విజయం సాధించారు సార్, నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్.